రైతు సోదరులందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాసరావు. ప్రకాశం డిస్టిక్ పెద్దరవీడు మండలం ఎస్కొత్తపల్లి గ్రామ రైతుని. నేను గొబ్బూరు దగ్గర ఒక 6 ఎకరాలు మిరపేశానండి. ఈ మిరపేస్తే 6 ఎకరాల దగ్గర దగ్గర ఆగస్టు లాస్ట్లో నాటాను. ఆగస్టు లాస్ట్లో నాటితే ఇప్పటికి వచ్చేసి దగ్గర దగ్గర 5 నెలలు అవుతుంది. 5 నెలలు అయితే 3 నెలలు నాకు తెలిసిన మందులు నేను వాడాను. తర్వాత సిజెంటా కంపెనీలో పనిచేస్తారు వాళ్ళ ఇక్కడ రమణ సార్ ఆయన పేరు. ఇక్కడికి ఈ రూట్లో వస్తా పోస్తా ఉంటే నేను ఆయన్ను కాంటాక్ట్ అయ్యి ఆయన్ను చేయలేక తీసుకొచ్చి ఆ 2 నెలలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సూచనలు సలహాలు తీసుకుంటూ నేను మిర్చి కొడుతున్నాను. ఈ రోజుకి వచ్చేసి ఇది పైరు 5 నెలలు అండి. 5 నెలలు అయితే ఫస్ట్ లో బాగా కొంత నల్లి తామర ఇవన్నీ ఎక్కువ అవటంతో చాలా వరకు ముడతొచ్చేసింది. తర్వాత ఆయన తీసుకొచ్చి ఇంకా చేను అంత 1-2 సార్లు చూపించిన తర్వాత ఆయన చెప్పిన మందులు అక్కడి నుంచి నేను వాడటం మొదలు పెట్టాను. ఫస్ట్ వచ్చేసి ప్లెసివా క్వాలిటీస్ అవి 2 ఫస్ట్ స్ప్రే చేశాను. సెకండ్ డోస్ వచ్చేసి సిమోటిస్ ప్రకాశిస్ చేశాను. నెక్స్ట్ స్ప్రే వచ్చేసి తెగుళ్ళకి అమిస్టారు మిరావిసిడ్ అవి 2 నేను స్ప్రే చేశాను. తర్వాత స్ప్రే వచ్చేసి మినిస్టెక్ట్రా ప్రకాశిస్ అవి 2 కలిపాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సిమోటిస్ క్వాలిటీస్ అమిస్టార్ ఈ 3 కలిపి చేస్తున్నాను. మధ్యలో నాకు ఆయన ఇచ్చిన సలహాలు ఏంటంటే మెయిన్ వేరు వ్యవస్థకు నాకు కౌకిళ్ళు సిజంతా వల్లే కౌకిలు గుళికలు ఎకరానికి వచ్చేసి దాదాపు 15 కిలోల వరకు నేను 2-3 టర్ములలో మనం ఇస్తున్న బలం మందులు తగ్గించి అవి ఎక్కువ వేసాను. దానివల్ల తోట అక్కడి నుంచి ఎటువంటి నల్లి లేదు. పోతే ఎక్కడ పూతబడినా కానీ ప్రతి బ్రాంచెస్ లో కానీ చూడండి మీరు ప్రతి గ్యాప్ లో కూడా ఇక్కడ కాయ ఉంటూనే ఉంటుంది. ప్లస్ ఇదిగోండి పచ్చికాయ కానీ అంత బాగా కాయ సైజు రావటం కానీ తెగులు కానీ ఎటువంటి తెగులు లేదు. ప్లస్ పచ్చికాయ కానీ బాగా ఉందండి. మళ్ళీ నెక్స్ట్ కానీ కాపుకు బాగా వస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజీ అట్లా ఏం లేదు. ప్రతి గ్రాప్ లో కూడా మనకు కాయబడిపోతుంది. ప్రతి దాంట్లో ఎక్కడ కూడా ఒక్కసారి కూడా మిస్ లేదు. అయితే తోట అయితే బాగా నాకు ఈ రోజుకైతే బాగానే ఉంది. సరే మార్కెట్లో రేటు కొంత మందంగా ఉన్నా సరే మనకు రైతు వారిగా కొంత దిగుబడి వస్తే అంతవరకైనా మనం సంతోషించాలని నేను కూడా సంతోషిస్తున్నాను. ప్రస్తుతానికైతే తోట అయితే బాగానే ఉంది. ఇప్పటికి మొత్తం నేను సిమోటిస్ వచ్చేసి 3 సార్లు స్ప్రే చేయడం జరిగింది. మేజర్గా ఏంటంటే ప్రతి పూత కూడా వెంటనే పిందిగా మారిపోతుంది. ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఎక్కడ ఇది రాలకుండా మొగ్గ అనేది వెంటనే అది పిందిగా మారుతుంది. ఎక్కువ డిసెంబర్లో ఏం చేశానంటే సిమోటిసే వాడానండి. ఆ సిమోటిస్ వాడటం వల్ల కొంతవరకు నాకు బాగానే అయింది. మళ్ళీ ఈ రోజు కానీ సిమోటిస్ వేస్తున్నాను. ఈ సిమోటిస్ తో పాటు నేను వేరువేరుగా ఒకసారి క్వాలిటీస్ వేస్తాను గోడ రాలకుండా, ఒకసారి ఏమో ప్రకాశిస్ కలుపుకుంటాను. అంటే కాపు ఇది ముడత ఇచ్చుకుంటూ దోమ దాని పోటు తగ్గుద్దని. ఒక్కొక్కసారి వచ్చేసి ఇసాబిన్ కలుపుతాను ఫ్లవరింగ్ రావటానికి. ఇవన్నీ అట్లా వేరువేరుగా ఒక స్టెప్ బై వన్ అట్లా నేను వేరువేరుగా స్ప్రే చేయటం జరిగింది. చాలా బాగుంది తోట అయితే. 20 నుంచి 25 క్వింటాలు ఎకరానికి వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ కోత రేపు నుంచి మొదలు పెడతానండి. ఈ ఉన్న కాయ వరకే దగ్గర దగ్గర 20-22 క్వింటాలు అట్లా వచ్చేటట్టుంది ఇప్పటికి ప్రస్తుతానికి తోట ఉన్న పరిస్థితులలో. ఎందుకంటే తోటలో ఎటువంటి నల్లి కానీ ఎటువంటి ముడత కానీ అలాంటివి లేదు కాబట్టి ఇంకా మనకు గ్రోతింగ్ వస్తుంది, ఫ్లవరింగ్ వస్తుంది, దిగుబడి అయితే మంచిగానే వస్తుందని నేను కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. రైతులందరూ కూడా ఈ మందులు అనేవి మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో మెయిన్ వచ్చేసి పూర్తిగా డౌన్ అయిపోయింది మిర్చి అనేది. మనం 10 నుంచి 15 క్వింటాలు దిగుబడి వచ్చిందంటే కూలీల రేట్లు పెరిగినవి, మందుల కోట్లు రకరకాలుగా అంత ఇబ్బంది పడుతున్నాం. సరే ఏదేమైనా మనం ఎంచుకునే మందు మాత్రం ఖచ్చితంగా మనం వారానికి ఏంటి 5 తీసుకెళ్ళి 2 సార్లు కొట్టే కాడికి మనం ఎంచుకునే మందు మంచి మందుని ఎంచుకొని ఒకరినిద్దరిని సలహాలు తీసుకుంటూ వారానికి ఒకసారి నేను ప్రతి ఆదివారమే స్ప్రే చేస్తానండి. 6 రోజులు కంటిన్యూగా నేను డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు ప్రతి 6 రోజులకు ఒకసారి నేను స్ప్రే చేస్తాను. మధ్యలో కానీ ఎటువంటిది నాకు కనిపించినా కానీ 6 రోజుల ముందు అయితే నేను మందు స్ప్రే చేయను.
ప్రతి స్ప్రేకి మధ్యలో గ్యాప్ అయితే 6 రోజులు ఖచ్చితంగా ఇస్తాను. 6వ రోజు నేను స్ప్రే చేస్తాను. అట్లా నేను స్ప్రే చేసుకుంటూ వచ్చాను. తోట అయితే నెంబర్ 1 ఉంది ఇప్పటికైతే. ఐ లవ్ సిమోడిస్.